కూలర్ మామ, నీకు అప్పటి నుంచి ఒకటి చెప్దాం అనుకుంటున్నా. ఏంటది? నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ తెలుసా? అవునా? మరి ఎప్పుడు చెప్పలేదు? మన గురించి మనం ఎక్కువ చెప్పుకోం కదా. మరి ఇప్పుడు ఏంది చెప్తాను? ఎండాకాలం అన్నా? ఏంటి మామ అట్లా అంటావు? ఇన్ని రోజులు నన్ను మూలాన పడేసి ఇప్పుడు నేనే నీ బెస్ట్ ఫ్రెండ్ అంటే నమ్మేదెలా? ఇప్పుడు మన బెస్ట్ ఫ్రెండ్ మన ఇంటికి వచ్చింది అనుకో, వాంతో ఇంట్లో ఉన్న పనులను చేపిస్తామా? కుర్చీ వేసి గెస్ట్ లా కూర్చుని పెడతాం. ఇది కూడా అంతే. అవునా? ఇంకా నా గురించి చెప్పు. నీ పేరు కూలరు. నువ్వు చాలా కూల్ గా ఉంటావు. నీ నుంచి వచ్చే గాలి ఇంకా కూల్ గా ఉంటుంది. అదంతా ఓకే గాని ఈ టేబుల్ ఫ్యాన్ గారు నన్ను ఊకే పందోడ అని తిడుతున్నాడు. అవునా? మరి చెప్తలేవు నాకు? ఆగు, వాని సంగతి చెప్తా. పెట్టావు కదరా ఫిట్టింగ్. ఏంది టేబుల్ ఫ్యాన్ మామ, కూలర్ తిడతానమాట? ఎందుకు? ఏ నా కొడుకుని సరదా. అసలు నీకు టేబుల్ ఫ్యాన్ అని పేరు ఎవడు పెట్టిండు? ఎందుకు బాలేదా? ఫ్యాన్ ఓకే, టేబుల్ ఎక్కడా? బేసిక్ గా నువ్వు కూడా నా ఫ్రెండ్వే. నీ నుంచి వచ్చే గాలి కూడా చల్లగానే ఉంటుంది. కానీ నాలాగే నీకు కూడా కొంచెం లోడుతో ఎక్కువ. అది కాదు మామ. గమ్మునుండవు. మరి నేను ఎవరు నువ్వు? చలికాలం వానకాలం నన్ను బాగా వాడుకొని ఇప్పుడు నువ్వు నన్ను ఎవరు అంటావా? రే ఎవరు నువ్వు? ఎండాకాలం తర్వాత వచ్చేది వానకాలమే. అప్పుడు చెప్తా నీ సంగతి. వెళ్ళవో. వాళ్ళందరికీ బాగా బుద్ధి చెప్పావు. మంచిగా అయింది. వాళ్ళ గట్టినే కావాలి. ఇక్కడ నుంచి కూలర్ మీద ఏ కావాలన్నా పైన ఫ్యాన్ తగల పెట్టేస్తా. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి?